నేడు నంద్యాల జిల్లా చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం నాయకులు నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసాను కలిసి సమస్యలు తెలియజేయడం జరిగింది. నంద్యాల పట్టణ చిరు వ్యాపారుల నుండి మున్సిపల్ సిబ్బంది గత వారం రోజుల నుండి రోజువారీ గేట్లు వసూలు చేస్తున్న విషయాన్ని మున్సిపల్ చైర్పర్సన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని చిరు వ్యాపారులకు జనవరి నెల 31వ తేదీన జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రోజువారీ గేట్లు రద్దు చేస్తున్నట్లు కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగిందని, అదే విధముగానే 2024-2025 సంవత్సరపు ప్రభుత్వ గెజెట్ నందు కూడా చిరు వ్యాపారుల గేట్లు రద్దు అంశాన్ని పొందుపరచడం జరిగిందని తెలిపారు. కావున నంద్యాల పట్టణంలోని చిరు వ్యాపారులు ఎవరు కూడా రోజువారీ గేట్లు కట్టవద్దని, ఎవరన్నా వ్యక్తులు చిరు వ్యాపారుల వద్ద గేట్లు వసూలు చేస్తున్నట్లు తెలిస్తే వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ విషయాన్ని కమిషనర్తో మాట్లాడుతారని చిరు వ్యాపారులకు చైర్పర్సన్ హామీ ఇవ్వడం జరిగింది. జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఆకుమల రహీం ఈ సందర్భంగా చైర్పర్సన్ మరియు కౌన్సిల్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, కౌన్సిలర్లు సాదిక్, ఆరిఫ్ నాయక్, అబ్దుల్ కలాం, జిల్లా ప్రధాన కార్యదర్శి మదార్వల్లి, కార్యవర్గ సభ్యులు నబీ రసూల్, సాయి, గుర్రప్ప, హుసేన్ తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరము ఫుట్పాత్ పైన చిరు వ్యాపారస్తుల కింద తోపుడు బండ్లు కానివ్వండి, బుట్టలలో కానివ్వండి, లేదంటే రోడ్ సైడ్ చిన్న చిన్న వ్యాపారం చేసుకునేటోళ్ళు మాకు ఇబ్బందిగా ఉందని గౌరవ కౌన్సిల్ దృష్టికి తీసుకురావడం, అదే కాకుండా ఇది జీవోగానే ఉంది అని చెప్పి మా దృష్టికి తీసుకురావడం, అప్పుడున్న కమిషనర్ గారు అన్ని వివరంగా చూసి కౌన్సిల్కి వీళ్ళకి ఏదైతే రేట్లు వసూలు చేస్తున్నారో వాటిని తీసేయాలని చెప్పి కౌన్సిల్కి తీసుకురావడం జరిగింది. మేమందరము గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కలిసి బడ్జెట్లో కానీ తీర్మానించి దీన్ని తీసేయడం జరిగింది. కానీ ఇప్పుడు చిరు వ్యాపారస్తులందరూ కలిసి లేదు, మళ్ళీ తిరిగి వసూళ్లు చేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళని చెప్పి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. నేను పూర్తి స్థాయిలో ఒకసారి విచారణ చేసి, ఎందుకంటే బడ్జెట్లో పేర్కొనడం జరిగింది, అప్పుడున్న కలెక్టర్ గారి ద్వారా ధృవీకరించడం కానీ జరిగింది, కౌన్సిల్లో కానీ తీర్మానించడం జరిగింది. కానీ కౌన్సిల్ ఒకసారి తీర్మానం చేసిన తర్వాత దాన్ని ఉల్లంఘించి ఎవరైతే ఇలా వసూళ్లకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకుంటామో, ఒకసారి నిర్ధారించిన తర్వాత వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. నంద్యాల పట్టణ చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మా చిరు వ్యాపారులు అందరూ కలిసి నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మేడం శ్రీమతి మాబునిసా మేడం గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కారణం ఏమంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత కొద్ది రోజుల నుండి నంద్యాల పట్టణంలోని చిరు వ్యాపారుల వద్ద రోజువారీ గేట్లను మున్సిపల్ అధికారులు వసూలు చేస్తున్నారు. దాన్ని మేము వ్యతిరేకించినాము. గతంలో 2023 సంవత్సరంలోనే ప్రస్తుతం ఉన్న మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలోనే ఇప్పుడున్న చైర్పర్సన్ మేడం గారి అధ్యక్షతన చిరు వ్యాపారులకు రోజువారీ గేట్లను రద్దు చేస్తూ మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేయడం జరిగింది. మరి అదే తీర్మానాన్ని ప్రభుత్వ గజెట్లో కూడా నమోదు చేసి మా చిరు వ్యాపారులకు వాళ్ళు న్యాయం చేయడం జరిగింది. మరి ఈ గత 2 సంవత్సరాల మధ్య కాలంలో వసూలు చేయకుండా నిలబెట్టినారు. మరి ఈ మధ్య కాలంలోనే ఇప్పుడు వచ్చిన ప్రస్తుత కమిషనర్ గారు మరి వారు ఆదేశాలను ఇచ్చి మున్సిపల్ అధికారుల చేత మా చిరు వ్యాపారుల దగ్గర వచ్చి రోజువారీ గేట్లను కొన్ని చోట్ల 20 రూపాయలు, కొన్ని చోట్ల 30 రూపాయలు, కొన్ని చోట్ల 50 రూపాయలు ఈ విధంగా వసూలు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. దాన్ని ఎవిడెన్స్గా కూడా ఇందాకనే మున్సిపల్ చైర్పర్సన్ గారికి కూడా మేము విన్నవించుకోవడం జరిగింది. మరి మున్సిపల్ చైర్పర్సన్ గారు స్పష్టంగా మాకు హామీ ఇవ్వడం జరిగింది. కౌన్సిల్లో తీర్మానం చేసిన తర్వాత రద్దు అయినట్టు, మరి కౌన్సిల్కు తెలియకుండానే ఎవరన్నా కానీ గేట్లను చిరు వ్యాపారుల దగ్గర వసూలు చేస్తే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మా మున్సిపల్ చైర్పర్సన్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. కావున మేము మున్సిపల్ చైర్పర్సన్ గారికి, మేము మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు అందరికీ కూడా మా చిరు వ్యాపారుల సంఘం తరఫున, మా చిరు వ్యాపారుల సంక్షేమం అన్ని సభ్యుల తరఫున కూడా మేము వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కావున మరి అన్అఫీషియల్ గా వసూలు చేస్తున్నటువంటి ఈ గేట్లను భవిష్యత్తులో ఎప్పుడు కూడా వసూలు చేయకూడదని మేము మా చైర్మన్ గారిని విన్నవించుకోవడం జరిగింది. మరి మేడం గారు కూడా మాకు హామీ ఇచ్చి రేపటి నుంచి ఎవరన్నా ఆ విధంగా ఎక్కడన్నా కానీ వసూలు చేసినట్టు మాకు ఎవిడెన్స్ ఇస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటామని కూడా మా మున్సిపల్ చైర్పర్సన్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు మేము మున్సిపల్ ఆఫీస్కి వచ్చి మా చిన్న వ్యాపార సంఘం తరఫున మా ప్రతినిధులందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా విషయం ఏమిటంటే, గతంలో మేము ఎంతో కష్టపడి గేట్లు రద్దు చేయించుకున్నాము.
గత ప్రభుత్వం కానివ్వండి, గత మున్సిపల్ అధికారులు కానీ, గత కౌన్సిలర్లు కానివ్వండి మాకు సహకరించి మా చిరు వ్యాపారులకు గేటు రద్దు చేయడం జరిగింది. కోర్టు ఆదేశాల ప్రకారము మన మాజీ ఎమ్మెల్యే గారు కూడా ఆలోచించి మాకు సాయం చేయడం జరిగింది. ఈ విధంగా మాకు కనీసం అంటే 16 నెలల నుంచి గేటు వసూలు చేయడం లేదు. గజెట్ లో కూడా పొందుపరచడం జరిగింది. కౌన్సిల్ తీర్మానం కూడా తీర్మానించి గజెట్ పంపించి కలెక్టర్ ద్వారా ఈ ఆదేశాలు చేయడం జరిగింది. గజెట్ లో పొందుపరిచినటువంటి చిరు వ్యాపారులు ఎవరంటే రోడ్డుకి ఇరువైపులా ఫుట్పాత్ల పైన వ్యాపారం చేసుకునే వాళ్ళు, గంపలు వ్యాపారం చేసుకునే వాళ్ళు, మోటార్ సైకిల్ మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు, తోపడి బండ్ల మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారం చేసుకొని చిరు వ్యాపారం కిందకి వస్తారు కనుక వీళ్ళకి ఎటువంటి వసతి కల్పించలేదు కనుక గవర్నమెంట్ మాకు రద్దు చేయడం జరిగింది కోర్టు ద్వారా. ఆ విషయాన్ని మేము కౌన్సిల్ తీర్మానం పెట్టడం జరిగింది. కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది. గత 16 నెలల నుంచి మాకు వసూలు చేయడం లేదు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే కమిషనర్ గారికి అవగాహన లేకనో లేకపోతే ఎవరైనా పోర్ట్బాల్ వల్లనో ఆయన మళ్ళీ వసూలు చేయడానికి పూనుకున్నారు. గత 10 రోజుల నుంచి మా వాళ్ళకి చిరు వ్యాపారులకు అక్కడక్కడ 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. అది మా దృష్టికి వచ్చింది. మా సంఘం తరఫున మేమంతా వచ్చి చైర్పర్సన్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. చైర్పర్సన్ గారు కూడా మాకు హామీ ఇచ్చారు. ఎవరైనా మాకు తెలియకుండా, మా అనుమతి లేకుండా ఎవరైనా వసూలు చేస్తే, మా సిబ్బంది కానివ్వండి, బయట వ్యక్తులు కానీ ఎవరైనా వసూలు చేస్తే మేము వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి చైర్పర్సన్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది.